అప్పుడు రెండవసారి దేవుడు యోనాతో మాట్లాడాడు. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజే సమాచారమును ఆ ప్రజలకు ప్రకటించు. నినివే ఎంతో ప్రసిద్ధిగాంచిన పట్టణం. ఒక రోజంతా యోనా ఆ ప్రాంతంలో సంచరించాడు. గొప్ప దేవా, నేను వెళ్తున్నాను, నాకు దారి చూపండి. నినివే పట్టణస్థులారా, నా మాట వినండి. యోనా స్వరం విన్న వారందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. పాపము చేస్తూ నిత్యము అన్యాయం చేస్తూ దేవుని మాట వినని మూర్ఖ ప్రజలారా, ఇదిగో ఇంకొక 40 రోజుల్లో దేవుడు మిమ్మల్ని, మీ పశువుల్ని, మీ పిల్లల్ని, మీ పట్టణాన్ని అంతటినీ నాశనం చేయబోతున్నాడు. ఇది దేవుని హెచ్చరిక. యోనా మాటలు విన్న ప్రజలు భయంతో, భక్తితో దేవునికి మొర్రపెట్టడం మొదలుపెట్టారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థించి క్షమించమని వేడుకున్నారు. రాజభవనంలో ఆర్భాటం ఆగిపోయింది.